నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. తమన్నా ఒకవైపు హీరోయిన్గా మెయిన్ లీడ్స్ చేస్తూ కూడా ఆల్రెడీ డ్యాన్స్ నెంబర్ సాంగ్స్కి చాలా చాలా ఫేమస్ అయిపోతుంది. మనం చాలా రోజులు బట్టే చూస్తున్నాం, చాలా సంవత్సరాలు బట్టే చూస్తున్నాం. ఎన్టీఆర్ త్రిబుల్ క్యారెక్టర్ వచ్చింది, ఆ మూవీలో పాట దగ్గర నుంచి చూస్తే, జైలవకుశ దగ్గర నుంచి చూస్తే, ఇలా చాలా స్పెషల్ సాంగ్స్కి నర్తిస్తోంది, చాలా మంచి అప్లాజ్ కొడుతోంది. ఇప్పుడు రీసెంట్గా రైట్ అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ఈ బాలీవుడ్ సినిమాకి నషా అనేటువంటి సాంగ్కి జస్ట్ 5 minutes సాంగ్ కోసం దాదాపు ₹1 కోటి తీసుకుంది. అంటే ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఎలా చూడొచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏమనిపిస్తుంది? స్పెషల్ సాంగ్స్కి ₹1 కోటి ఇట్స్ ఓకే. అంత గొప్పగా ఎందుకు రాశారో నాకు తెలియదు. అది పెద్ద చిన్న అమౌంట్ అంటారా? చిన్న అమౌంట్ అంటే నువ్వు తీసుకున్న కాల్ షీట్లు ఎన్ని రోజులు పనిచేసావు అనేది అనుకుంటుంది. తెర మీద 5 నిమిషాలే. ఇప్పుడు నీకు అవతార్ సినిమాలో అడవిని కూల కొట్టేది తెర మీద 5 నిమిషాలే. మరి ఆ మేకింగ్కి ఎన్ని కోట్లు అయ్యాయి? ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో ఎవరు వినాయకుడు ఎపిసోడ్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ కూల్చేస్తారు, అది 2 సెకండ్లే. మరి దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? పెద్ద విషయం కాదు అది. దాని గురించి నాకు ఎందుకు తమన్నా అంటే ఇప్పుడు కూడా రిలీజ్ అవుతుంది, ఏదో చేసింది లేండి, పర్లేదు. అంటే ప్రజెంట్ పెద్ద పెద్ద అవకాశాలని లేక ఒక చిన్న అవకాశం వస్తే ఒప్పుకుంది. మరో అరుంధతి అంటున్నారు ఆ సినిమాని. నేనైతే అనుకోలేదు అలా. అంత ఇరగదీసే పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు. తమన్నా దగ్గర ఉండదంటారా? తమన్నా దగ్గర ఉండదని నేను అనట్లేదు. అంత ఇరగదీసే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ ఓదల్లో మాత్రం నాకేం కనబడలేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, కనిపించలేదు అంతే. బేసిక్గా ఎప్పుడైతే నాకు ఇంప్రెషన్ పోయిందండి, మాస్టర్ షెఫ్ సీజన్ 1 తెలుగులో వాళ్ళు పెట్టాలనుకున్నప్పుడు తమన్నా ఒక మంచి సెలబ్రిటీ ఉంటే బాగుండు, ఈ సీజన్ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయాలని ఆమెకి ఉన్న లేకున్నా వచ్చిరాని తెలుగుతో, వచ్చిరాని హోస్టింగ్తో అవకాశం ఇచ్చి మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఏంటో మరి వాళ్ళని అలా గాలికి వదిలేసింది. అప్పుడు నాకు ఇంప్రెషన్ పోయింది అమ్మాయి పైన, ఆ షోని. అండ్ అప్పుడు పడిపోయిన మాస్టర్ షెఫ్ ఇప్పటిదాకా తెలుగులో లేవలా. ఇంకా సీజన్ 3 అసలు పెట్టాలా వద్దా అని చూస్తున్నారు. ఒక సీజన్ 2 ఇట్స్ ఓకే, పర్లా. ఆ షెఫ్స్ ఎలాగో నెట్టుకొచ్చారు. ఒక లేడీ షెఫ్ మనకి ఇక్కడ ఫిలిం నగర్లో ఫన్ హిల్ క్రీమరీ అని ఒక బేకరీ ఉంటుంది, ఆ షెఫ్ అనుకుంటా. ఆవిడ వచ్చి కొంచెం లీడ్ చేసింది. తర్వాత మా ఫస్ట్ ఎపిసోడ్ని అనసూయ కొన్ని రోజులు బతికించి వెళ్ళిపోయింది అంతే. అట్లా గాలికి వదిలేయకూడదు, కాడబారేసిన ఎద్దులాగా మధ్యలో. తను వేరే ప్రాజెక్ట్స్లో బిజీ అయిపోయి ఎక్కడ చచ్చినా నువ్వు సంతకం పెట్టావంటే దానికి కట్టుబడి ఉండాలి. సో అప్పటి నుంచి నాకు ఈ పిల్ల ఏం చేసినా సరిగ్గా నచ్చదు. అందుకని చెప్పి కంప్లైంట్ చేశారా? ఇష్యూ అయింది అదేమన్నా? ఎండమూల శైన వాళ్ళ ఆ టైప్ కాదు, నువ్వు పోతే ఇంకొకరు అంతే. ఇంటర్నేషనల్ కంపెనీ అది, కేర్ కూడా చేయరు. నీకు ఇంకా చెప్పిన రెమ్యునరేషన్లో బాకీ ఉన్నా కూడా పట్టుకెళ్ళి నువ్వు రానవసరం లేదంటారు, ఆ టైప్ వాళ్ళు. సో అట్లా తర్వాత బాహుబలి టైంలో ప్రమోషన్స్కి రాలా, ఆయనకు మొల్లు మండి మొత్తం కత్తిరించేసి, సర్లే ఇక నువ్వు కూడా ఉన్నావని పోస్టర్ వేసిన పాపానికి ఓ మూలకు కనబడు అని చెప్పి ఒకసారి గెంతింది చూపించాడు అంతే. ప్రమోషన్ రాలా మరి మండదు, పైగా ₹1,00,00,000. అండ్ అట్లా చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి. సో నాకు ఎందుకో ఎప్పుడు ఈ అమ్మాయి పెద్దగా అనిపించింది. నాకు అట్లా ప్రొడ్యూసర్స్ని, నిర్మాణ సంస్థల్ని కానీ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు నచ్చరు. సో అందుకే ఇక ఓదెల 2 సినిమా ఇవాళ రిలీజ్. పొద్దున ఒక ఆయన ఫోన్ చేశారు రెగ్యులర్గా, రండి అది సినిమా చూసారా, మరి ఎలా ఉంది రివ్యూ చెప్పండి అన్నాడు. అబ్బాయి నేను చూడలేదండి అన్నాను. చూడలేదు అంటే అసలు కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి కూడా అనిపించదు. సో అలా నేను చూడలేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన వార్త కూడా అదేదో ఎవరో ఆవిడకి భజన చేసినట్టు ఉన్నట్టే నాకు అనిపించింది. మేబీ నాకు ఆ క్యారెక్టర్ నచ్చకో నేను ఇలా మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు. మరి ఆ పాట ఎట్లా ఉందో కూడా నేను చూడలేదు. అండ్ ఎనీవే అజయ్ దేవగన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ 12 million వ్యూస్, మంచి సినిమాకి బజ్కి బాగానే ఉపయోగపడి ఉంటుంది. వాణి కపూర్ నాకు చాలా ఇష్టమైన డాన్స్ నెంబర్స్ బాగా చేస్తుందండి తమన్నా. చేయనివ్వండి, హీరోయిన్గా అవకాశాలు లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా. లేదా అంటే ఏదన్నా ఇప్పుడు ఆవిడది మన ఓటీటీ ప్లాట్ఫామ్లో అవి కూడా చేస్తుంది, వెబ్ సిరీస్లు. పర్లేదు, ఏదో నెట్టుకొని ఆవిడ కూడా ఉన్నారు కొద్ది గొప్ప అభిమానులు. నాకైతే ఎందుకో ఎప్పటి నుంచో మాస్టర్ షెఫ్ టైం నుంచి తన మీద ఒక
నెగిటివ్ ఒపీనియన్ పడింది, అది ఎందుకో పోట్ల. రైట్ సార్, థ్యాంక్ యూ.